అనగనగనగా ఒక ఊరిలో నగల వ్యాపారి ఉండేవాడు. చక్కని డిజైన్స్ చేయడం వల్ల అతనికి చుట్టుపక్కల ఊళ్ళో మంచి గిరాకీ ఉండేది. ఒకరోజు తన కుమారుణ్ణి పిలిచి, వీరా, పక్క ఊళ్ళో ఉన్న మన కస్టమర్కి ఈ నగలు ఇచ్చేసి అతను ఇచ్చే వెండి నాణేల మూటను జాగ్రత్తగా తీసుకురా అన్నాడు. ఓకే నాన్నగారు అని తండ్రి చెప్పినట్టే కస్టమర్కి నగలు ఇచ్చేసి అతను ఇచ్చిన సిల్వర్ కాయిన్స్ బ్యాగ్ని తీసుకుని బయలుదేరాడు. కొంత దూరం నడిచాక ఓ దొంగ తన వెనకాల వస్తున్నట్టు అనిపించింది. భయంతో ఫాస్ట్గా నడవడం మొదలుపెట్టాడు. దొంగ కూడా ఫాస్ట్గా నడిచాడు. ఇలా కాదని వీర పరిగెట్టాడు. ఇంతలో దారిలో ఒక బావ కనిపించడంతో ఒక ఐడియా. తన చేతిలోని బ్యాగ్ని పక్కనే ఉన్న పొదల్లో పాడేసి బావిలోకి తొంగి చూస్తున్నట్టుగా యాక్ట్ చేసి హెల్ప్ హెల్ప్ అని అరిచాడు. అంతలో వెనకాల ఉన్న దొంగ ఏమైంది అని అడగగా వీరా ఇలా అన్నాడు, నీళ్లు తాగుదామని తోడుతుంటే నా చేతిలోని నగల మూట బావిలో పడిపోయింది. అది లేకుండా ఇంటికి వెళ్తే మా నాన్నగారు చంపేస్తారు అని ఏడ్చాడు. నగల కోసం దొంగ వెంటనే బావిలోకి దూకాడు. తన ఐడియా వర్కౌట్ అవడంతో వెంటనే వీర పొదల్లో దాచిన మూటను తీసుకుని పరుగున ఇంటికి చేరుకున్నాడు. నగల మూట కనిపించకపోవడంతో దొంగ మోసపోయానని తెలుసుకున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో కంగారు పడకుండా తెలివిగా ఆలోచిస్తే ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలం కదా.